మీ పిల్లల్ని కేంద్రీయ విద్యాలయాల్లో చేర్పించాలనుకుంటున్నారా? రిజిస్ట్రేషన్ ప్రాసెస్‌లో డౌట్స్ ఉన్నాయా? అయితే ఈ వీడియో మీకోసమే. నేను చెప్పే ఈ స్టెప్స్ ఎక్కడ మిస్ అవ్వకోకుండా కంప్లీట్‌గా ఫాలో అవ్వండి. హలో ఆల్! వెల్కమ్ టు గైడ్ ఫర్ యూ ఛానల్. ఇంకా మ్యాటర్‌లోకి వెళ్దాం. అంతకంటే ముందు ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నేనైతే ఒక వీడియో చేశాననమాట. అంటే కేవీ అడ్మిషన్ అప్లై చేసేటప్పుడు మీరు చేయకూడని కొన్ని తప్పులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు. దాని కింద నాకు కామెంట్ వచ్చింది. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ ఒక వీడియో చేయండి అని చెప్పి. సో దానికోసం ఈ వీడియో చేస్తున్నాను. నేను కింద డిస్క్రిప్షన్‌లో ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ క్లిక్ చేయగానే మీకైతే ఇలా ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యాక ఇలా పైన రైట్ కార్నర్‌లో రిజిస్టర్ అని ఉంది కదా! ఇక్కడ నేను జూమ్ ఇన్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఆ రిజిస్టర్ క్లిక్ చేయగానే మీకు కింద స్క్రోల్ చేస్తే ఒక ఎంప్టీ బాక్స్ టిక్ చేయమని చూపిస్తుంది. అది టిక్ చేయండి. అది క్లిక్ చేయగానే మీకు కింద ఇక్కడ స్టూడెంట్ డీటెయిల్స్ ఫిల్ చేయమని చూపిస్తుంది. ఇక్కడ ఫస్ట్ మీరు ఏ క్లాస్‌కి అప్లై చేయాలనుకుంటున్నారో అదైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. బాలవాటిక 1, 2, 3 లేదా క్లాస్ 1 అని చెప్పి. నెక్స్ట్ ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, తర్వాత లాస్ట్ నేమ్ ఆఫ్ ద చైల్డ్ ఎంటర్ చేయమని చూపిస్తుంది. ఇది ఫస్ట్ నేమ్ మీ యొక్క ఇనిషియల్, లేదంటే మీరు ఫస్ట్ నేమ్ దగ్గరే మొత్తం ఫుల్ నేమ్ ఇచ్చేయచ్చు. ఇంకా మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ స్కిప్ చేసే ఛాన్స్ ఉంది. ఇంకా తర్వాత చైల్డ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ అనే ఆప్షన్ ఇచ్చారు. ఎస్ అయితే ఎస్, నో అయితే నో ఎంటర్ చేయండి. ఇంకా డేట్ ఆఫ్ బర్త్ మనకు తెలిసిందే కదా, ఏ రేంజ్లో ఉన్న వాళ్ళకి ఏ క్లాస్కి అని చెప్పి. మీరు ఆ రేంజ్లో ఉంటారు కాబట్టి దీనికి అప్లై చేస్తున్నారు. సో స్టూడెంట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసేయండి. నెక్స్ట్ ఇక్కడ మీరు కేంద్రీయ విద్యాలయ సంగతాన్ ఎంప్లాయా, వాళ్ళ పేరెంట్స్ అప్లై చేస్తున్నారా అని అడుగుతుంది. ఎస్ అయితే ఎస్, నో అయితే నో క్లిక్ చేయండి. తర్వాత మీ యొక్క ఈమెయిల్ అడ్రస్, ఇది మీ ఓన్దైన ఇవ్వచ్చు, లేదంటే స్టూడెంట్కి సపరేట్గా క్రియేట్ చేస్తే బెటర్. అది క్రియేట్ చేసి స్టూడెంట్ నేమ్ మీద ఇవ్వండి. దాని తర్వాత మొబైల్ నెంబర్ ఓటీపీ వస్తుంది. ఆ మొబైల్ నెంబర్ ఇవ్వండి. మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత కింద క్యాప్చా ఎంటర్ చేయమని చూపిస్తుంది. ఆ క్యాప్చా ఎంటర్ చేసి మీరైతే రిజిస్టర్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. దాని తర్వాత మీకు ఓటీపీ ఎంటర్ చేయమని ఇలా చూపిస్తుంది. తర్వాత మళ్ళీ క్యాప్చా అనేది వస్తుంది. ఆ క్యాప్చాని ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇలా స్టూడెంట్ డీటెయిల్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ మీకు లాగిన్ కోడ్ ఉంది కదండి, అది సేవ్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది. కావాలంటే మీరు ప్రింట్ తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మీకు లాగిన్ టు ద పోర్టల్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ హియర్ అని ఉంది. అది క్లిక్ చేయగానే మీకు ఇలా కనిపిస్తుంది. లాగిన్ కోడ్, డేట్ ఆఫ్ బర్త్, ఇంకా మొబైల్ నెంబర్, క్యాప్చా ఎంటర్ చేయమని చూపిస్తుంది. ఆ డీటెయిల్స్ అన్నీ మీరు ఎంటర్ చేసిన తర్వాత మీకైతే లాగిన్ ఆప్షన్ చూపిస్తుంది. మీరు అన్ని డీటెయిల్స్ ఇచ్చి లాగిన్ అయిన తర్వాత మీకు ఇక్కడ చైల్డ్స్ ఇన్ఫర్మేషన్, తర్వాత పేరెంట్స్ డీటెయిల్స్, తర్వాత చైల్డ్ సిబ్లింగ్స్, చాయిస్ ఆఫ్ స్కూలు, పేరెంట్ ట్రాన్స్ఫర్ డీటెయిల్స్, దాని తర్వాత మీరు డాక్యుమెంట్స్ అప్లోడ్, తర్వాత ప్రివ్యూ, డిక్లరేషన్, ఇవైతే ఉంటాయి. ఇలా మీరైతే ప్రతిదీ డీటెయిల్స్ అడిగినవి ఫిల్ చేస్తూ వెళ్ళండి. మీకు ఈ అప్లికేషన్ ప్రాసెస్ ఐడియా ఉంటుంది అనుకుంటున్నాను, డీటెయిల్స్ ఎంటర్ చేయడం. ఇందులో ఏం డౌట్స్ ఉన్నా కింద అడగండి. తర్వాత అన్నీ సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఇలా అప్లికేషన్ స్టేటస్ అని కనిపిస్తుంది. లాగిన్ కోడ్, తర్వాత అప్లికేషన్ సబ్మిషన్ కోడ్ ఉంది, ఇది సేవ్ చేసుకోండి. తర్వాత కింద క్యాన్సిల్ అప్లికేషన్ ఉంది. ఇది ఎప్పుడు యూస్ చేయాలో నేను ఆల్రెడీ వేరే వీడియోలో చెప్పాను కదా, ఏదైనా మిస్టేక్స్ ఉంటే ఎలా క్యాన్సిల్ చేయాలి, తర్వాత ఎలా అప్లై చేయాలి అని చెప్పి. సో ఏదైనా మిస్టేక్స్ ఉంటే ఈ ఆప్షన్ యూస్ చేసుకోవాలి. ఇంకా మీరు సబ్మిట్ చేసింది ఎలా చూసుకోవాలంటే కింద వ్యూ సబ్మిటెడ్ అప్లికేషన్ ఉంది కదా, ఒక అప్లికేషన్ పీడిఎఫ్ అనేది కనిపిస్తుంది. మీరు ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయో చెక్ చేసుకోవచ్చు. ఇదనమాట రిజిస్ట్రేషన్ అండ్ ఎలా అప్లై చేయాలని. ఇంకా దీనికి సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా కింద కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.